పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో వస్తున్న మూవీ హరిహర వీరమల్లు అందరికీ తెలిసిందే. ఈ మూవీ గురించి కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఈ మూవీ కోసం, ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం, ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడ రాజీ పడకుండా చేసింది మనందరికీ తెలిసిందే. ఇందులో డైలాగు ఉంటుంది ఒకటి, మన ప్రాణాలకు విలువ లేదా నాన్న, మనల్ని ఎంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు, ప్రతివాడిని వాడి పైవాడి దోచుకుంటాడు, మనల్ని దొర దోచుకుంటే ఆ దొరను గోల్కొండ నవాబు దోచుకుంటాడు, ఆ నవాబుని ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి దోచుకుంటాడు, ఈ దొంగల్ని దోచుకునేందుకు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఎవరినొకరిని పంపిస్తాడు అనే వాయిస్ ఓవర్ రాగానే వెనక నుంచి మన హీరో ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందరికీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. సినిమా టీజర్ మాత్రం అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడికి గూస్ బంప్స్ వచ్చేలా ఈ టీజర్ ఉంది. ఈ మూవీ పాన్ ఇండియాకు సరిపోయే ప్రాజెక్ట్ అని అర్థమవుతుంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరిలోనే ప్రేక్షకుల ముందుకు రానట్లు తెలుస్తుంది. మనం టీజర్ని బాగా గమనించినట్లయితే ఈ మూవీ పార్ట్లుగా రాబోతుంది. ఇది ఫస్ట్ పార్ట్. మొదటి పార్ట్కి సంబంధించిన టీజర్ని వదిలారు. ఈ టీజర్లోని విజువల్స్, ఆర్ఆర్, తెరకెక్కిన తీరు, ఆ మేకింగ్ అన్నీ కూడా హైలైట్గా ఉన్నాయి. ఎలక్షన్స్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ గారు టీజర్ చూసారో ఇంకా తెలియదు. బట్ మనం చూసాం కాబట్టి టీజర్ని హైలైట్ చేసి ట్రెండ్ని సెట్ చేద్దాం, టీజర్ని ట్రెండింగ్ చేద్దాం.